నేను మొట్టమొదటిసారిగా నేను ఎలక్ట్ కావడం 2024 4వ తేదీ 1వ నెల జనవరిలో నేను అధ్యక్షుడిగా చీఫ్ ప్రమోటర్గా ఎన్నికబడ్డాను. ఆ చీఫ్ ప్రమోటర్ పదవి కాలము 6 నెలలు ఉంటుంది. ఆ చీఫ్ ప్రమోటర్ పదవి కాలము 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఒక లెటర్ తీసుకుంటారు మా దగ్గర. ఆ తీసుకున్న లెటర్తో పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఆ లెటర్ ద్వారానే మాకు మా పదవి కాలం అనేది రెన్యువల్ చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్. మరి ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎవరైతే చీఫ్ ప్రమోటర్లని 21 జిల్లాలలో చీఫ్ ప్రమోటర్లు ఉన్నారు, ఆ 21 జిల్లాలలో అధ్యక్షులను తీసేసి ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఇవ్వడానికి, ఇన్ఛార్జ్ కన్వీనర్గా ఇవ్వడానికి ఏదైతే ఈ కార్యాచరణ చేపట్టిందో అది దాని గురించి మా చాలా తప్పు అని చెప్పని ఈ సందర్భంగా చేస్తాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళగా నాకు ఉమ్మడి జిల్లా కాకుండా మహబూబ్నగర్ జిల్లాలో 3 ఎమ్మెల్యేల 2 మండలాలు 5 మంది ఎమ్మెల్యేలకు ఆధ్వర్యంలో నేను జిల్లాకు చీఫ్ ప్రమోటర్గా ఎన్నుకోబడ్డా. మరి దానికి వచ్చి ఇప్పుడు మా కార్యాచరణ ఏమిటంటే ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశంలో ఏం మాట్లాడేది ఏంటంటే ఒక జిల్లా చీఫ్ ప్రమోటర్ని తీసేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి వేరే ఎవరిని నియమించాలని చెప్పానని దానికి ప్రపోజల్గా ఒక ఎమ్మెల్యే లీడర్లని అడిగింది. ఆ లీడర్ల కొరకని నేను 3 ఎమ్మెల్యేలని అడగడం జరిగింది. దాంట్లో నాకు వచ్చేసి అనిరుద్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే గారు, దాంతోపాటు దేవరగద్ర ఎమ్మెల్యే గారు, మా జిల్లా అధ్యక్షుడు జిఎంఆర్ గారు ఇద్దరు నాకు ప్రపోజల్ నాకు బలపరుస్తూ ఈ పదవి కాలం ఎలక్షన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఏదైతే మత్స్యశాఖకు సంబంధించిన ఎలక్షన్ తేదీ ఇచ్చేంత వరకు ఇతనే ఉండాలి మా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పానని మా కాంగ్రెస్ నాయకుడు గతంలో కూడా కాంగ్రెస్ 35 ఏళ్ళకెళ్ళి పనిచేసుకున్నాడు కాబట్టి ఇతనే ఉండాలని చెప్పారని నాకు మద్దతుగా నాకు దీని గురించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయి నేను అన్న నాకు 2024లో మన ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన 1 నెల తర్వాత ఎలక్షన్ జరిగిందన్న నాకు. మరి దాంట్లో నేను నెగ్గినా కాబట్టి ఇదే నాది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ వచ్చేంత వరకు నేనే ఉండాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఒక ఇది చేపట్టింది కదా దాని గురించి అని చెప్పానని మీరు నాకు మద్దతు ఇవ్వాలన్నా నాకు లెటర్ ఇవ్వండి అంటే నేను మీకు లెటర్ ఇవ్వను, మీరు 2 సంవత్సరాలు చేసిన ఇంకో నా ఎంబడి చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు నేను ఇవ్వాలి అంటే నేను అన్నాను. ఇది వాస్తవం, ఎందుకంటే నేను ఎవరికీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఏది నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఆయన ఇట్లా అన్నాడు అంటే దానికి నేను మాట్లాడుతూ నేను 30 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కార్యకర్తగా కానీ పలు విభాగాలలో యువజన కాంగ్రెస్లో కానీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్లో కానీ ఐఎన్టీస్లో కానీ ఫిషరీస్లో కానీ పనిచేసిన అనుభవం ఉంది. నేను 2 ఏళ్ళకి పనిచేసినా నాకు కాకుండా వేరే వాళ్ళకు ఇస్తాను ఎట్లయితుంది అంటే నా ఎంబడి తిరిగి నేను చేస్తాను ఆయనకు అంటే నేను ఎట్లా చేస్తావు అన్నాను. నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 24లో నేను గెలిచినప్పుడు కాంగ్రెస్లో నాకు సపోర్టు 4 డైరెక్టర్లు. ఆ రోజు జిల్లాల 223 సంఘాలలో 3600 మంది సభ్యులకు 223 సంఘాలు ఉంటాయి. 223 సంఘాలలో 11 మంది డైరెక్టర్లను ఎన్నుకోబడ్డారు. ఒక డైరెక్టర్లు డిప్ సిస్టంలో ఎన్నుకోబడ్డారు. డిప్ ద్వారా డైరెక్టర్లు ఎన్నుకోబడితే ఆ డిప్ ద్వారా కూడా నన్ను ఎన్నుకున్న తర్వాత మహబూబ్నగర్ జిల్లా 3 అసెంబ్లీ 2 మండలాలకు వెళ్ళి 4 మాత్రమే కాంగ్రెస్ మేము ఎన్నుకోబడ్డాం డైరెక్టర్లు. 7 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు. ఇది యాక్చువల్లీ ఇది ఇండిపెండెంట్ సంఘం అనేది ఏ పార్టీకి పరిమితం కాదు, ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి దీన్ని ఆ విధంగా ఇది ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఆ 7 మంది మద్దతుదారులుగా వచ్చేది. కానీ వాళ్ళందరూ కూడా నేను కాంగ్రెస్ మద్దతుదారుని ఉండి కూడా నాకు సపోర్ట్ చేసి మిగిలిన ముగ్గురు నాకు ఓటేసి నువ్వు పనిచేస్తావు కాబట్టి నేను నమ్మకం ఉందని చెప్పాను. నాకు ఓటేసి లాస్ట్ 4 గంటలు తర్కవాదం చేసిన తర్వాత ఓటింగ్ సిస్టంలో నన్ను చీఫ్ ప్రమోటర్గా గెలిపించింది.
ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాదు, మా కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్తో నేను గెలవలేదు. ఇండిపెండెంట్గా నన్ను సపోర్ట్ చేసి గెలిపించింది వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు నా సొంత పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఏం చేశాను ఈరోజు నేను 35 సంవత్సరాలు నా జీవితంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన సర్వీస్లో ఈరోజు నాకు ఒక చిన్న పదవి వస్తే ఇండిపెండెంట్గా నేను కష్టపడి గెలుచుకున్న దానికి ఏమో 2 సంవత్సరాలు చేసుకోగలిగిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిందో ఆ సమావేశంలో డిసైడ్ చేసిన దానికి నన్ను ఇన్ఛార్జిగా నాకు ఇవ్వకుండా ఒక నిన్నమున్న పార్టీ ఏ పార్టీలో లేని వ్యక్తికి తీసుకొని వచ్చి నాకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు ఆయనకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ని ప్రపోజల్ చేసుకుంటూ ఆయన మత్స్యశాఖ సంబంధించిన మంత్రివర్యులకు వాళ్లకు మరి జిల్లా ఇన్ఛార్జ్ దామోదర నరసింహ గారికి వాళ్ళందరితో సపోర్టు ఇప్పించి ఈరోజు వాళ్ళంతా మభ్యపెట్టి సపోర్ట్ ఇప్పించి ఈరోజు ఇంత చేయాల్సిన అవసరం మీకు ఏముందన్నా మేమేం చేసినాం మీకు అన్యాయం. మీకు కార్యకర్తగా నేను పనిచేసిన కాంగ్రెస్ని గెలిపించుకోవాలని చెప్పానని నేను నీకు మా ఇంటికాడికి వచ్చి అడిగినప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేదా? నీవు నాకు చేయలేదు అని అను సినిమా ఆయన ఎవరైతే నీవు ప్రపోజల్ లెటర్ ఇచ్చినావు అతను నాకు చేసిందని అంటున్నావు కదా, మరి నేను చేయనప్పుడు అయితే మరి నా ఇంటికాడికి శ్రీనివాస్ గౌడ్ ఎక్కువ వచ్చాను. శ్రీనివాస్ గౌడ్ ఇంటికాడికి వచ్చి ఎవరో చేసిండు నా ఇంటికాడికి వచ్చి. ఇదేనా నేను ఇంత నీకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ అని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టేసి మొత్తము వేరే పార్టీ జైనింగ్ అయిన వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు చేస్తున్నావు. ఇది ఎక్కడ పార్టీకి సపోర్ట్గా ఉండాలి కానీ పార్టీ 30-40 ఏళ్ళకి వెళ్ళి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు పనుల విషయంలో కానీ దీనిల విషయంలో కానీ ఏదాంటి మీరు సహకారం ఇవ్వకుండా మీరు మాకు అన్యాయం చేయడం, మాకు పదవులు ఏదో వచ్చే సర్వీస్ ఏదో చిన్న సేవ చేసే కార్యక్రమం చిన్న పదవులు ఉన్నాయి. ఈ పదవిని కూడా మమ్మల్ని గుంజుకొని ఇంకోటి తీస్తాంటానని బీసీలలో మాకే తాగులాట పెట్టడం అనేది చాలా దారుణం. ఇది ఇంత అన్యాయం అసలు ఎవరు చేయలేదు. కార్యకర్తకు పార్టీ కార్యకర్తకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణం అన్న. ఇది మీరు గ్రహించాలి, పార్టీ గ్రహించాలి. మా డీసీసీ అధ్యక్షుల గారికి కూడా చెప్పిన నేను దీని గురించి చెప్తే మీరు లోకల్ ఎమ్మెల్యే గారికి ఓటర్ కాబట్టి మీరు ఆయన అడిగారు. మరి ఈ విధంగా ఇట్లా జరిగితే ఏంది, మాకు అన్యాయం జరిగితే ఏంది పరిష్కారం? మేము కొట్లాడేది పార్టీ కొరకు కొట్లాడేది, పార్టీని గెలిపించేది. ఆ రోజు నేను 24లో నేను గెలిచిన రోజు నేను కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకుడిగా, అంతకుముందు నేను ఫిషరీస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా 7 సంవత్సరాలు పనిచేసిన. 7 సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి జిల్లాలో ఎన్నో సందర్భాలలో నేను వాళ్ళకు గాంధీభవన్లో ఆల్ ఇండియా ఫిషరీస్ విమెన్ సొసైటీ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఫిషరీస్ సొసైటీ ప్రియం ప్రతాప్ పేరు, కేరళ మాజీ ఎమ్మెల్యే. 2009 ఆ ప్రాంతం ఆ రోజులలో నేను అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా ఉన్న కాంగ్రెస్ ఫోరం. అప్పటికెళ్ళి కూడా నేను ఫిషరీస్ కమ్యూనిటీకి పనిచేసుకుంటూ వస్తున్నాను. నేను అటువంటిది నన్ను తీసేసి అప్పుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా మెట్టు విజయ్ కుమార్ ఇతను పనిచేశాడు. అటువంటి నన్ను తీసేసి వేరే వాళ్ళకి వేయడము, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ పార్టీకి కార్యకర్తగా పనిచేసుకుంటూ పార్టీకి ఒక సేవకునిగా పనిచేసుకుంటూ వచ్చా మాకే ఇంత అన్యాయం జరిగింది. 35 సంవత్సరాలకి వెళ్ళి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో చేసిన, యువజన కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసిన. నేను ఇంత పనిచేస్తే నాకు ఇట్లా జరగడం అనేది చాలా దారుణము. ఇది అందరూ గ్రహించాలి. నాయకులందరూ కూడా ఇటువంటి చేయడం వల్ల ఇంకోటి సొసైటీలలో కూడా ఏదైతే గ్రామస్థాయి సొసైటీలు మా నాయకులు ఏం ఆలోచిస్తున్నారో మా సూచన ఏంటంటే ఈ గ్రామస్థాయిలో మా మత్స్యకారులు ఏదైతే ఉన్నారో 203 రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల మంది సంఘాలు ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇది చేసేది ఏంటంటే ఈ ప్రైమరీ గ్రామస్థాయి సొసైటీలలో కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎన్నుకుంటారన్న. ఆ ఎన్నుకునే దాన్ని కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళని పక్కకి తీసేసి డైరెక్ట్ నామినేటెడ్ అనే పద్ధతిలో ఏదో పేరు రాసుకుంటే వాళ్ళే అధ్యక్షులు అవుతారు అనేది ఇన్ఛార్జ్ పెట్టారు అనేది చాలా తప్పు. ఎలక్షన్ అయ్యేంత వరకు ఇదే పెండింగ్ పెట్టేసేది చేస్తే దానివల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఈ విధంగా చేసినట్టయితే చాలా మనం నష్టపోతాం. మత్స్యకారులు
ఎదురు తిరుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మత్స్యకారులకు చాలా చిన్న సెన్సిటివ్ మైండ్ వాళ్ళకు చిన్న ఇష్యూ వస్తేనే వాళ్ళు ఇది తట్టుకునే వాళ్ళు కాదు. గ్రామ స్థాయిలో ఒక 10 మంది గుంగుడు వ్యవస్థ ఉన్నదంటే వాళ్ళకు మద్దతు ఇచ్చేటాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా ఎమ్మెల్యే చెప్పి అయితే వాళ్ళే కావాలి అంటానని వాళ్ళ పేర్లు ప్రతిభలు చెప్పినట్లయితే గ్రామాలలో ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. మరి ఏ విధంగా సమావేశంలో డిసైడ్ చేసిందో అది చాలా తప్పు. మరి ఈ చీఫ్ ప్రమోటర్గా ఏదైతే మాకు కొనసాగించడానికి ఇచ్చేసారో ఇన్ఛార్జిగా చేసారో దాని విషయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ నాయకులను చేయాలనేది కరెక్టే. కానీ కార్యకర్తను పక్కకెట్టేసి ఎవరికో మాకు చీఫ్ ప్రమోటర్గా ఇన్ఛార్జిగా ఇస్తామనేది చాలా తప్పు. గ్రామస్థాయి కార్యకర్త అధ్యక్షులను కూడా చేపల సంఘం అధ్యక్షులను కూడా పార్టీ అధ్యక్షులను కూడా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు నిర్ణయించిన దాన్ని బట్టి అయితేనే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదని చెప్పి నేను కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తున్నాను. ఇది చాలా తప్పు. మాకు న్యాయం చేయాలని చెప్పనని నేను ఈ పత్రికా విలేకరుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది కులాలకు సంబంధించిన కుల వృత్తులకు సంబంధించినటువంటి చేపల సంఘాలకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఈ సంఘంలో మెంబర్షిప్ నుండి డైరెక్టర్ నుండి ప్రెసిడెంట్లు అయ్యే పద్ధతిలో ఉన్నవారు దాన్ని ఈ సిస్టమ్ని ఈరోజు కొన్ని కారణాల వల్ల డైరెక్ట్ ఎలక్షన్స్ నామినేటెడ్ ఎలక్షన్స్ ఇదే పద్ధతులు ఏదైతే తీసుకుపోతుందో అది నిజమైన పద్ధతి కాదేమని నేను చెప్తున్నా. ఎందుకంటే మాకంటూ కుల వృత్తులకు సంబంధించిన దాంట్లో డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు ఎవరు ఉంటారో వారి ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళనే జిల్లా అధ్యక్షులుగా నియమింపబడతారు. కాకపోతే ఇలా చేసేది ప్రభుత్వం యొక్క ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏదో నెలకు 2 నెలల గురించో ఈ కుల వృత్తులకు నామినేట్ పదవిచ్చి వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు సృష్టించి వాళ్ళని విభజించి ఈ యొక్క బీసీలను ఐకమత్యం కాకుండా చేయాలి అనే పద్ధతి ఏదైతే ఆలోచన చేస్తుండ్రో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సీఎం గారే చెప్పిండ్రు 42% బీసీలకు ఇస్తా అన్న మాట ప్రకారం ఐకమత్యం చేయాలనే ఉద్దేశంతో చెప్తే ఇక్కడ స్థానికంగా జరిగే పద్ధతులు ఏంటంటే విభజించు పాలించు అనే పద్ధతులు జరుగుతుంది. ఇది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలనే ఇప్పటి వరకు ఫిషర్లకి ఎలాంటి లబ్ధి చెందలేదు. దాంట్లోనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు మనకు అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు. గత ప్రభుత్వంలో కనీసం వెహికల్స్ లూనోలో డెమోలో బండ్లో ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి ఫిషరీస్ సంఘాలకు లబ్ధి లేదు. కనుక ఫిషరీస్ సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశంతోనే కొందరు నాయకులు చేస్తుంటారు అనేది నా ఆలోచన. దయచేసి బీసీలందరినీ ఐకమత్యం చేసే విధంగా ప్రయత్నం చేద్దాం కానీ విభజించే పరంగా చేయకూడదు అనేది ఈ నాయకులందరికీ. విలేకరులకు నమస్కారం. ఈరోజు ఏదైతే సందర్భంగా ఎమ్మెల్యే గారు చీఫ్ ప్రమోటర్గా ఆంజనేయులని తొలగించి శ్రీరాలని నియమించాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చిందని అంటున్నాడు. అది ఎంతవరకు వాస్తవం? మేమేమంటున్నాం సార్ అంటే ఒక గ్రామంలో చెరువు ఉంటుంది. ఆ చెరువుకు అధ్యక్షులు ఉంటారు. 224 చెరువులు ఉంటాయి. 224 చెరువుల్లోకి వెళ్ళి ఎలక్షన్ పెట్టి ఒక 11 మంది డైరెక్టర్లు చేస్తారు. ఆ 11 మంది డైరెక్టర్లో ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. చెరువు సంఘం అధ్యక్షులు అందరూ కలిసి 11 మంది డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లోకి వెళ్ళి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ పద్ధతి నడుస్తుంది. ఎవరు ఇప్పుడు నామినల్ గా తెచ్చి ఇప్పుడు టైం పొడిగించి ఎక్స్టెన్షన్ చేసినాం. 1 నెలలో 2 నెలలు ఉంటే అదే పొడిగించి అంటే మళ్ళీ రెగ్యులర్ ఎలక్షన్ పెట్టినాడు సీనానం చేస్తుంటాం అందరం కలిసి. అది కాకుండా ఏ ప్రెసిడెంట్ 224 సంఘాల ప్రెసిడెంట్లకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపల లెటర్ తెచ్చుకొని ఎంతవరకు సమంజసం? ఇప్పుడు 42% బీసీలకు ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్తారు. ఈ లోకల్ అనేమో మా కులంలో మాకే ఇప్పుడు ఏమైంది, మా కులంలో మాకు స్విచ్ పెట్టి ఇప్పుడు వాళ్ళు ఇల్లు పట్టుకోవాలి కొట్లాడడానికే చేస్తున్నారు ఇక్కడ లోకల్. అట్లా రాజకీయం నడుస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. అందరికి చెప్పి అదే సీనానం చేయాలంటే సీనానే చేస్తుంటారు అందరూ ప్రెసిడెంట్లు అందరూ కలిసి
అందరూ 224 మంది చైర్మన్లు అందరూ కలిసి సీనాన్ని ఎన్నుకుంటుంటివి. అంజనకు సంజాయించి అరే నీకు వేరే చేస్తాం భయ అని చెప్పాలి. అట్లా కోఆర్డినేషన్ చేసి ఎలక్షన్ జరపాలి. కానీ ఇది ఎవరికి ఈయన మనస్ఫూర్తిగా నీకు అన్న కూడా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరూ తెలుసు. మామూలు లోకల్ తెలుసు, డిస్టిక్ లో తెలుసు, గంజోల. ఇప్పుడు సీనన్న కూడా పార్టీ కార్యకర్తనే ఉండొచ్చు, కాకపోతే సమన్వయం చేస్తే మంచిగుంటుందని మా అభిప్రాయం అంతే. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమకు అనుకూలమైన వ్యక్తులకు మత్స్య సహకార సొసైటీలో అవకాశం ఇవ్వాల్సిందిగా దేవరకద్ర, మహబూబ్ నగర్, అదేవిధంగా జడ్చర్ల ఈ ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎవరైతే మంత్రులు ఉన్నారో శ్రీహరి, వాళ్ళకి సంబంధించిన లెటర్ల వ్యవహారం అంతా ఈ రోజు ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. తమకు అనుకూలమైన వ్యక్తులకు ఈరోజు మత్స్య సహకార సొసైటీలో అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తమకు అనుకూలమైన వ్యక్తులకు ఈరోజు ఆ అవకాశం ఇవ్వడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య పూర్తి స్థాయిలో చర్చనీయంగా మారింది. ప్రస్తుతం మన వద్ద ఉన్నారు ఆ కొత్త సొసైటీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో. ఇక్కడ ఏం జరిగింది దీనిపైన, ఎందుకు ఇద్దరి మధ్యలో ఎందుకు ఇంత వాగ్వివాదం చోటు చేసుకుంది? ఇది ఎందుకంటే ఇది ముదిరాజుకు సంబంధించిన ఒక మత్స్య సహకారకు సంబంధించిన ఎందుకు ఇద్దరి మధ్య లొల్లి ఎందుకు వస్తుంది? లెటర్ల వ్యవహారం ఏంది శాసనసభలకు సంబంధించి? ఎలివేలుగు అభ్యర్థులకు నమస్కారాలు. గతంలో వాస్తవం ఏంటంటే మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరియు ఏదైతే గంజాంజనేయులు గారికి 3 నెలలు పర్సన్ ఇన్ఛార్జ్గా ఇచ్చిండ్రు, దాని తర్వాత మళ్ళా 6 నెలలుగా ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందని అంటే వాస్తవంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉన్నారు కనుక ఆ అవకాశము గంజాంజనేయులు గారికి కల్పించింది. మరియు కంటిన్యూ 5 సంవత్సరాలు ఉండేది ఇది. గంజాంజనేయులు గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే గవర్నమెంట్ మళ్ళీ పర్సన్ ఇన్ఛార్జ్గా మళ్ళీ 2-3 సార్లు లెటర్ ఇస్తుంటే వాళ్ళు స్పందించి ఏం చేసారు గవర్నమెంట్ అన్నప్పుడు స్టేట్లా వాళ్ళు యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోఆపరేటివ్ సొసైటీ పరంగా ఎట్లా ఎలక్షన్ లేవు కదా పర్సన్ ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేయాలని అక్కడ ప్రకటన స్టేట్లో జరిగినప్పుడు మా పేరు ప్రభుత్వం పరంగా కానీ ఇంటెలిజెన్స్ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసిపోయి నా బయోడేటా అంతా మొత్తం టోటల్గా నేను గత 30 సంవత్సరాల నుండి మత్స్యకారులకు ఉమ్మడి జిల్లాలో ఉండి పనిచేసినందుకు నన్ను గుర్తించడం జరిగింది. అది మొత్తం సేకరించి నేను చేసిన సేవలు, సంఘాలు, చేపల సంఘాల పోటీ మొత్తం అది తీసుకొని వచ్చి టోటల్గా ఈ సంవత్సరం మనకు ఒక 1 ఇయర్ మాత్రం పర్సన్ ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది నిన్న. వాస్తవంగా మీకు అనుకూలంగా ఏ శాసనసభ్యులు ఎంతమంది మంత్రులు మీకు అనుకూలంగా లెటర్లు ఇవ్వడం జరిగింది? ఎందుకంటే మేమే శాసనసభ్యులు మంత్రులు కూడా దీనికి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రోత్సహించాలి, మరి తమకు కావాల్సిన వ్యక్తులకు ఇవ్వాలంటే లెటర్లు. వాస్తవం ఏమంటే సెంటర్లో మాత్రం అది స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాస్తవంగా వాళ్ళు కన్సల్ట్ శాసనసభ్యులు లెటర్ ఇస్తూ వాటితో పాటు ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారో మంత్రివారులు వాళ్ళు అప్రూవల్ చేస్తేనే శాసనసభ్యులు ఇచ్చినా కూడా మంత్రి ఏదైతే జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జ్ వాళ్ళు అప్రూవల్ చేసి కన్సల్ట్ మినిస్టర్ గారికి పంపించారు. కన్సల్ట్ మినిస్టర్ గారు పంపించిన తర్వాత మళ్ళా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదైతే మత్స్యశాఖ కమిషనర్ గారు మత్స్యశాఖ కోఆపరేటివ్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్లను అడిగి వాళ్ళు మత్స్యశాఖ చైర్మన్ గారితో సంప్రదించుకొని వాళ్ళంతా సమిష్టిగా కూర్చొని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనకు ఈ నెల 23 తారీఖు నాడు మాకు ఆర్డర్ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పండుగలు ఉన్నాయి. ముందు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏదైతే గంజాంజనేయులు అంటారో ఆయన దీనికి ఎలిజిబుల్ అవుతాడా కాదా? ఇది ఈ మత్స్య సహకార సొసైటీ అంటే ఎవరు ఏ కులస్తులు దీనికి అంటే ప్రాతినిధ్యం వహించాలంటారు? వాస్తవం ఏంటంటే ఇప్పుడు జిల్లాలో ఉన్న మత్స్యకారులు కానీ మత్స్యకారుల సంఘాలు కానీ మొత్తం టోటల్ గా అది పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టి ఎలక్షన్ చేయాలి. ఆ పర్సన్ ఇన్ఛార్జ్ ఎలక్షన్ పెట్టి గతంలో ఏదైతే మొదటిసారి అయిన పర్సన్ ఇన్ఛార్జ్ది 6 నెలల నుండి 8 నెలల 2 సంవత్సరాలకు తీసుకుపోయి ఆ పర్సన్ ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు ఎలక్షన్ పెట్టలేకపోయిండు. అతను కూడా కాంగ్రెస్కి వెళ్ళి గతంలో కూడా టీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆ పొయ్యి కూడా మళ్ళా కాంగ్రెస్కి వచ్చి
మొదటి ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వడం జరిగింది. మన సెకండ్ టైంలో మేము కూడా సేమ్ మత్స్యకారులమే కదా, మాకు ఇంత 30 ఏళ్ళ ఉంటే అనుభవం ఉంది, మాకు కావాలని మాకు మొత్తం టోటల్ మేము కూడా బయోడేటా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. ఈ రోజు మేము సేవలను గుర్తించి మేము కూడా కాంగ్రెస్ లో ఉన్నాం. మేము కూడా ఎంపీకి 18 మండలాలు తిరిగినాం. అక్కడ మనం ఏదైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ 3 మండలాలు, ఇక్కడ దేవరకద్రకు సంబంధించిన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ మనకు నవపేట కానీ, మన ఏదైతే మిర్జిల్ కానీ, బాల్నగర్ కానీ, మన ఏదైతే రాజాపూర్ కానీ, మాకు సంబంధించిన మా కుటుంబ సభ్యులకు కానీ, మా ఓటర్స్ కానీ, మా చేపల సంఘాల అధ్యక్షులకు కానీ, కార్యదర్శుల డైరెక్టర్లు కూడా మేము సమన్వయంతోనే మొత్తం టోటల్ గా ఈ వింగ్ 3. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, తాను ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోకి లేదు, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇట్లా ఈ విధంగా ఈ సంఘానికి సంబంధించిన ఇన్ఛార్జి తీసుకోవడం ఎంతవరకు సమంజసము, నా గత కొన్ని ఏళ్లుగా నేను అంటే 20-30 ఏళ్ళుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా అనేది ఎంతవరకు అవసరం? అలా వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ 10 సంవత్సరాలు నీ సొంత వ్యవహారాల కొరకు, నీ భూముల కొరకు, మీ కొరకు మొత్తం టోటల్ గా పార్టీని ఇచ్చిపెట్టి నువ్వు టీఆర్ఎస్ లా కండువ కప్పుకొని గతంలో ఉన్న వ్యక్తులకు బెదిరుకొని ఈరోజు నువ్వు పార్టీని తల్లి రాకున్న పార్టీని ఇచ్చిపెట్టి నువ్వు పోవడం అంటే నీ పార్టీకి శ్రేణులంతా మొత్తం నీ వెనక ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు నువ్వు అది గమనించకుండా నీ సొంత వ్యక్తిగతంలో నువ్వు పోయి పార్టీకి పోయి ఆడ ఖచ్చితంగా టీఆర్ఎస్ లా కలిసి కండువ కప్పుకొని 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళా నువ్వు అసలు కల్పించింది కాంగ్రెస్ లో ఎవరు కల్పించింది కూడా ఇంతవరకు తెలియదు. నువ్వు కండువ ఎవరితో నేర్పించుకున్నా తెలియదు టీఆర్ఎస్ లా కలిసిన తర్వాత. కనుక ఇప్పుడు కూడా ఎందుకంటే కంటిన్యూగా ఈ 2 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చింది కనుక నువ్వు కాంగ్రెస్ సభ్యులను మళ్ళా కంటిన్యూ చేస్తున్నావు కనుక నీకు 2 సంవత్సరాలు ఇచ్చినట్లు మాకు కూడా 1 సంవత్సరం మాకు కూడా అది అధికారం ఇస్తే కూడా అవకాశం కల్పిస్తే కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నువ్వు ముదిరాజువే, నేను ముదిరాజు, బయట వాళ్ళకై తీయలే కదా, నీకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, నాకు ఇచ్చింది కూడా కాంగ్రెస్. మనం ఇద్దరం కలిసి ఒకటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులము. ఈ దాతృత్వ మనం ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా జరగలేదు కనుక మన ఒక జిల్లా మహబూబ్నగర్ జిల్లానే ఈ విధంగా రావడం అది దురదృష్టకరం, బాధాకరం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళినా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇవ్వడం జరిగింది. నాకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆయన కూడా అంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా ఇతర పార్టీలకు మారినప్పుడు తను కూడా గుర్తించుకోవాల్సింది ఇటువంటి. అంటే ఇప్పుడు ఏదైతే మత్స్య శాఖకు సంబంధించిన సొసైటీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన అనడం జరిగింది, పార్టీ మారితే తల్లిని మార్చినట్లే అని ఒక మాట కూడా అన్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలకు వెళ్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరైతే తన మీద గోనెల సీన్ మీద ఆరోపణలు చేస్తారో తనతో కూడా మాట్లాడించుకునే ప్రయత్నం చేస్తాం.